మంత్రి ఆదినారాయణ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. మార్చి 5 లోపు విభజన హామీలపై స్పష్టమైన ప్రకటన వస్తుందన్న మంత్రి, అలా రాకపోతే అదే రోజున టీడీపీ కేంద్ర మంత్రులు రాజీనామాలు చేస్తారని చెప్పారు. తాము జగన్ కన్నా ముందే షెడ్యూల్ ఇచ్చామని, మార్చి 5న రాజీనామా చేసి కేంద్రం నుంచి బయటకు వస్తామని స్పష్టం చేశారు. ఇక ఇదే విషయంపై మరిన్ని వివరాలు శివ అందిస్తారు. శివ, దీనికి సంబంధించి మంత్రి ఆదినారాయణ రెడ్డికి కొన్ని సంచలన వ్యాఖ్యలు చేసినట్లు కూడా కనపడుతుంది. జగన్మోహన్ రెడ్డి ఏదైతే ప్రకటన చేశారో ఏప్రిల్ 6న తమ ఎంపీల చేత రాజీనామా చేస్తాం, కేంద్రం నుండి హోదా ఏదైతే ప్రత్యేక హోదా ఉందో ఆ ప్రత్యేక హోదా సాధించుకోవడానికి మా వైసీపీ ఎంపీల చేత రాజీనామా చేపిస్తానని చెప్పేసి ఏదైతే ప్రకటన చేశారో ఆ ప్రకటనపై ఇప్పుడు దాకా టీడీపీలో చాలా రోజుల నుండి కూడా చర్చ జరుగుతూ వస్తుంది. ఈ రోజు సమన్వయ కమిటీ సమావేశంలో కూడా ప్రధానంగా ఇదే అంశంపై కూడా చర్చ జరిగినట్లు కూడా తెలుస్తుంది. జగన్ ఏదైతే అనౌన్స్మెంట్ చేశారో ఆ అనౌన్స్మెంట్ కన్నా ముందే మార్చి 5వ తేదీ లోపల కేంద్రం నుండి స్పష్టమైన ప్రకటన రాకపోతే ఆ ప్రకటనకు అనుగుణంగా మేము పోరాటం చేస్తామని చెప్పేసి ఏదైతే ఇటు చంద్రబాబు అధ్యక్షుని జరుగుతున్నటువంటి సమావేశాల్లో ప్రధానంగా వినిపిస్తూ వస్తున్నటువంటి వ్యాఖ్యలు. అయితే ఈ రోజు ఆ మంత్రి ఆదినారాయణ రెడ్డి మటుకు ఈ వ్యాఖ్యల పైన ఘాటుగానే స్పందించాడు. చంద్రబాబు నాయుడు ఇప్పుడు దాకా ఏదైతే పోరాటం అనే పదంతో సరిపెడుతూ వస్తున్నారో దాన్ని కుండల బద్ద కొడుతూ కేంద్రం నుండి బయటికి రావడానికి మేము సిద్ధంగా ఉన్నాం. ఏదైతే 19 హామీలు ఉన్నాయో ఆ 19 హామీలు మొత్తం కూడా అమలు కాకపోతే 2019 కంతా బీజేపీ నుండి బయటకు వచ్చి ఒంటరిగా తెలుగుదేశం పార్టీ తరఫున పోటీ చేస్తామని చెప్పేసి కూడా ఈ రోజు మంత్రి ఆదినారాయణ రెడ్డి వ్యాఖ్యలు చేసినట్లు కూడా కనపడుతుంది. అదే మరో విషయానికి వచ్చేసరికి రేపు మార్చి 5న గానీ కేంద్రం స్పష్టమైన ప్రకటన చేయకపోతే మా కేంద్ర మంత్రులు కూడా రాజీనామాకు చేయడానికి సిద్ధంగా ఉందని చెప్పేసి కూడా ఈ రోజు టీడీపీ మంత్రి ఎవరైతే ఉన్నారో ఆదినారాయణ రెడ్డి అనడం ఈ రోజు సంచలనాన్ని సృష్టించిందనే చెప్పుకోవచ్చు. ఇప్పటికే ఎంపీ మిథున్ రెడ్డి ఏదైతే వ్యాఖ్యలు చేశారో నెల్లూరు వైసీపీ జగన్ పాదయాత్రలో ఆ పాదయాత్రలకు జరుగుతున్నటువంటి కౌంటర్ గా ఈ రోజు టీడీపీ మంత్రి ఆదినారాయణ రెడ్డి కౌంటర్ ఇచ్చినట్లు కూడా కనపడుతుంది. పద్మ. ఓకే, థ్యాంక్ యూ శివ. రాజీనామాల పర్వం ఉన్నప్పుడు 5వ తేదీ నాడు అర్థమైపోతుంది. మన స్టేట్ బడ్జెట్ కూడా ఆ రోజు ప్రవేశపెట్టే ముందరగా వాళ్ళ బేస్ చేసుకొని ఆ సెంట్రల్ ఎంత ఇస్తారు, స్టేట్ ఎంత అనేది పర్టికులర్ పిన్ పాయింట్ వస్తుంది. రాకపోయినప్పుడు ఆటోమేటిక్గా మనం కేంద్ర ప్రభుత్వం నుంచి మన మంత్రులు పైకకు వస్తారు. ఇక టైప్ కూడా ఆటోమేటిక్గా నెక్స్ట్ ఎప్పుడు ఆటోమేటిక్గా పక్క పోతుంది. కూడా మాదే ప్రీ షెడ్యూల్ ఆయన కంటే మాదే ముందు షెడ్యూల్. అంటే మార్చి 5వ తేదీ లాస్ట్ డే చూసి అదే ఆయన ఏప్రిల్ 6, మంది మార్చి 5, మంది మార్చి 5. కారణము బడ్జెట్ ప్రవేశపెట్టేప్పుడే అర్థమవుతుంది. ఆటోమేటిక్గా ఆ డేట్ ఆపోతే అన్నీ జరిగిపోతాయి. లేకపోతే అనేది ఏంది ఇంకా అనేది వాళ్ళు బాగా మంచి షెడ్యూల్ ఇచ్చి మనకు ఉపయోగపడేటట్టుగా ఉంటే టైప్ ఉంటుంది, అందరూ ఉంటారు. లేనప్పుడు ఆటోమేటిక్గా డీమ్ టు బి అది ఒక కండిషన్ మా దాంట్లో టెండర్లో ఉంటుంది, డీమ్ టు బి క్యాన్సల్ అని. అంటే రొటీన్ అని డీమ్ టు బి క్యాన్సల్. డీమ్ టు బి క్యాన్సల్ అంటే టైప్ పోతుంది, మంత్రులు పోతారు. అదే ముందే వస్తా అంటే వాళ్ళకి డీమ్ టు బి క్యాన్సల్ అంటే టైప్ పోతుంది, మంత్రులు కూడా బయటకు వస్తారంటే రాజీనామా ఎంపీలు కాదు ఆ ఒప్పందం నుంచి బయటకు వస్తారు. అంటే వాళ్ళు కూడా ఎంపీలు రాజీనామా